తెలంగాణలో ఖమ్మం జిల్లా మదిరా నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సెగ్మెంట్ నుంచి సిఎల్పి నేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు 4వసారి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరోవైపు ఇప్పటి వరకు 3 సార్లు భట్టి విక్రమార్కపై లింగాల్ కమల్ రాజు ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా భట్టికి బ్రేక్ వేయాలని గట్టిగానే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మధిరలో బీఆర్ఎస్ బాగా వేయగలుగుతుందా? ఇవాల్టి టీ ఫైట్లో చూద్దాం. వర్ధన్నపేట నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం కోసం ఆరూరి రమేష్ ఎలాగైనా పట్టు సాధించాలని కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి గెలిపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నటువంటి వర్ధన్నపేటలో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలంటే డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట నియోజకవర్గం ఓటర్లు మొదటి నుంచి విలక్షణమైన తీర్పు ఇస్తున్నారు. ఇక్కడి నుంచే ఎర్రబల్లి దయాకర్ రావు వంటి నేతల రాజకీయ ప్రస్థానం మొదలైంది. అప్పట్లో టీడీపీ అభ్యర్థిగా ఎర్రబెల్లి హ్యాట్రిక్ కొట్టారు. ప్రస్తుతం బీఆర్ఎస్ తన విజయ పరంపర కొనసాగిస్తోంది. 1957లో ఏర్పడిన వర్ధన్నపేట నియోజకవర్గం 2004 వరకు జనరల్ సీటుగా ఉంది. 2009 నుంచి ఎస్సీ రిజర్వ్డ్గా మారింది. ఇక్కడ ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 1957లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా 1962లో కొండూరు లక్ష్మీ నరసింహారెడ్డి, 1967, 1972లో 2 సార్లు టి పురుషోత్తంరావు స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించారు. 1978లో జేఎన్పీ నుంచి, 1983లో కాంగ్రెస్ పార్టీ నుంచి మాచర్ల జగన్నాథం విజయం సాధించారు. 1985లో పన్నాల శ్రీరాములు, 1989లో తక్కళ్లపల్లి రాజేశ్వరరావు బీజేపీ నుంచి విజయం సాధించారు. 1994, 1999, 2004 వరకు టీడీపీ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు గెలుపొందారు. మధ్యలో 2009లో ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్ గెలిచారు. ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ గెలిచారు. వరంగల్, హనుమకొండ జిల్లాల సహా కాజీపేట పట్టణ పరిసర ప్రాంతాలు, వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు, ఖిలా వరంగల్, హాసన్పర్తి మండలాల్లో ఈ నియోజకవర్గం వ్యాపించి ఉంది. మొత్తం 2,60,000 ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పోటీలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పోటీ చేస్తున్నారు. తొలుత కాంగ్రెస్లో ఉన్న కొండేటి శ్రీధర్ ఆ తర్వాత బీజేపీ కండువా కప్పుకున్నారు. తొలిసారి గెలిచిన అనుభవం, ఆ తర్వాత ఎదురైన పరాజయాన్ని ఆయుధంగా మలుచుకొని మరోసారి పోటీలోకి దిగారు కొండేటి శ్రీధర్. దానివల్ల మాకు ఉపయోగం ఏం లేదు. రైతు బతకదలు అంటే రైతుకు గిట్టుబాటు ధర కన్నా అమలుగా ఎక్కువ కట్టాలి, కానీ వాడు కేసీఆర్ కడతలేరు. మా రైతులకి ఏం ఉపయోగం లేదు. రైతు బంధు వస్తుందంటే రైతు బంధు ఉన్నోళ్ళకి లాభం, లేనోనికి ఏం లాభం లేదు. గిట్టుబాటు ధర లేదు, రైతు బంధుకి ఉపయోగం ఏం లేదు. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకే లాభం. అది చిన్న రైతులు బతికే అవసరం కాదు పని. అది ప్రభుత్వం కేసీఆర్ అయినా కొన్ని చేసింది కానీ చాలా వరకు చేయలేదు. ప్రభుత్వాలు మారాలి, వాళ్ళు చేయకపోని ప్రభుత్వం మారాలి. వాళ్ళు భయానికైనా కొంచెం చాలా వరకు మేలు చేస్తారు. ఆ ప్రభుత్వం కూడా చేయకపోతే మళ్ళీ ప్రభుత్వం మారితేనే చాలా మంచిగా ఉంటుంది. ఎంతో మంది రాజకీయ ఉద్దండులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయినా ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదనే విమర్శలు ఉన్నాయి. అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందలేదని ప్రజలు చెబుతున్నారు. కోట్లలో నిధులు వస్తున్నా ఎక్కడ వేసిన గొంగలి అన్న చందంగా పరిస్థితి తయారైందని నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారు. నిరుద్యోగ భృతి చెల్లించడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ గొప్పలకు తప్ప పేదల దాహార్తి తీర్చలేదని విమర్శలు ఉన్నాయి. ఏదన్నా చేస్తాం కదా, ఏందైతే తప్పదు కదా. పేదలకు సహాయం చేయాలని ఎన్నో ఇది చేసినా కూడా వాళ్ళు ఏం చేస్తలేరు. మాకైతే ఇల్లు కూడా గతి లేదు ఉండేదానికి. గుడిసే ఇంట్లోనే ఉంటున్నాం. ఈ షాపు గడుపుకొని 3 పిల్లలను చేస్తున్నా. వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా చెయ్య, పేరెంటాలు ఎట్లా చెయ్య, ఇది చేస్తే ఏమవుతుంది మాకు? ఇంకో 2,000, 3,000 పింఛన్ ఇచ్చినా మా పిల్లలన్నా కడుపుకు సంపాదించుకుంటాం. వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ ముచ్చటగా 3వసారి పోటీలో నిలిచారు. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ఆరాట పడుతున్నారు. 2 సార్లు గెలిచి నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేశానని చెబుతున్నారు.
ప్రజలకు కేసీఆర్ పై నమ్మకం ఉందని, అదే గెలిపిస్తోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ ఫలాలు నువ్వు నేరుగా తీసుకొచ్చి మా గడపలో ఇచ్చావు. మీ విధానం, పార్టీ విధానం, నీ సేవ మాకు నచ్చింది కాబట్టి మళ్ళీ నేను ఆశీర్వదిస్తామని చెప్పడం జరుగుతుంది. 100% హ్యాట్రిక్ కొడతాం. ప్రజలు విఘ్నులు, ఆలోచించేవాళ్ళు. ఏ పార్టీ విధానం ఏందో తెలుసు, ఏ వ్యక్తుల విధానం ఏందో తెలుసు. కేసీఆర్ గారు ఇచ్చిన మాట తప్పని నాయకుడు. కేసీఆర్ నాయకత్వంలో ఏం జరిగినాయో ప్రజల ముందు ఉన్నాయి. మరి 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించిన బిడ్డగా ఈ నియోజకవర్గ ప్రజల మధ్యలో మంచి చెడులో, ఆపద సంపదలో, కరోనా కష్టంలో మరి ఏ విధంగా ఉన్నానో వాళ్ళకి తెలుసు. ఈరోజు కాంగ్రెస్ నుండి వచ్చిన వ్యక్తి మరి ఏ రోజు ప్రజల్లో ఉన్నాడు, పార్టీలో ఎక్కడున్నారు? మొదటి నుండి ఉన్న పార్టీ వాళ్ళని పక్కన తోలి డబ్బుతో బీఫామ్లు కొని మరి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తే ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా లేరు. పార్టీ క్యాడర్ కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా లేరు. అధికార పార్టీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ పక్కా ప్రణాళికలతో ముందుకెళుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత, కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ తనకు కలిసి వస్తోందని అభ్యర్థి నాగరాజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి మంచి అవకాశం ఉన్నప్పటికీ ఈయనకు స్థానిక సమస్యలపై పట్టు లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణ చేయలేకపోవడం నాగరాజుకు పట్టు కోల్పోయేలా చేస్తుందన్న చర్చ కూడా ఉంది. బ్రహ్మరథంతో ఏం చేస్తున్నా చమరగీతం పడతారు. చమరగీతం పట్టి మీరు చూశారు, గ్రామాలకు రాకుండా రాత్రి ప్యాకేజీలు పంపుతున్నాడు, రాత్రి శిలాపలకాలు వేసిండు. ఇవి కూడా వాళ్ళు అంత సోయి లేకుండా లేరు. ఏదైతే కేసీఆర్ సోయి లేకుండా ఫామ్ హౌస్లో పండుకున్నట్టు మా కార్యకర్తలు, నా గ్రామ సోదరులు ఎవరు కూడా సోయి లేకుండా లేరు. వీళ్ళ యొక్క చర్యలన్నీ చూస్తున్నారు. మీటిగడ్డ ఏదైతే కాళేశ్వరంలో కట్టిండో అది ఒక ఏటీఎం మిషన్ లాగా పనిచేసింది. వాళ్ళకు అందరు ప్రజలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. తప్పనిసరిగా అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం ఏదైతే ఓటు హక్కు ఉన్నదో ఆ ఓటు హక్కుతో తగిన బుద్ధి చెప్తారు వాళ్ళు. ప్రథమ సమస్యలు ఆరూరి రమేష్ను కటకటాలకు పంపడం. ఫస్ట్ ఛార్జ్షీట్ ఆయన మీదనే. ఎందుకంటే ఏదైతే భూ అక్రమాలు, భూదందాలు చేసిండో, తర్వాత నా రైతులను కొట్టిండు, సోదరులను, ల్యాండ్ పూలింగ్ పేరుతో చాలామందిని ఇబ్బంది పెట్టిండు. సుమారుగా ఆయన రింగ్ రోడ్ చుట్టూ ఒక 8 నుండి 2,000 ఎకరాల వరకు కబ్జా చేసిందని వాళ్ళే చెప్తున్నారు ప్రతి గ్రామంలో, నేను కాదు. వర్ధన్నపేట పోటీలో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మోడీ చరిస్మా కలిసి వస్తోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుడిని, సేవకుడిని, పేదవాడిని అందరూ కూడా నేను వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం కావాలని చేతులు జోడించి వారికి మొక్కుతున్నాను. కానీ గతంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారం లేకపోయినా కూడా భారత ప్రధాని మోదీ గారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చింది కాబట్టి తప్పకుండా మీకు అవకాశం ఉంటుంది బిడ్డ, ప్రజలకు బాగుంటున్నాను. కానీ వర్ధన్నపేటలో ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఆరూరి రమేష్ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నాడో తెలియదు. తెలంగాణ ఉద్యమంలో నేను పోరాడిన, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో ఒక జైలుకు పోయించిన, కానీ తెలంగాణ వచ్చినప్పుడు ఈయన ఎక్కడో కాంట్రాక్ట్ చెరువులు చెలకలు పట్టుకొని తిరిగిన వ్యక్తి తెలంగాణ ముసుగులో వచ్చి తెలంగాణ వచ్చినాక 2 పర్యాయాలు 9.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోటీ కొనసాగుతోంది. అధికార పార్టీతో తలపడేందుకు కాంగ్రెస్, బీజేపీలు గట్టిగానే శ్రమిస్తున్నాయి. హ్యాట్రిక్ పై ఆరూరి బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. తొలి గెలుపు కోసం కాంగ్రెస్ అభ్యర్థి తహతహలాడుతున్నారు. గతంలో టీడీపీకి కంచుకోటగా మారినటువంటి వర్ధన్నపేట నియోజకవర్గం నేడు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా మారింది. రాష్ట్రంలోనే అత్యధిక 2వ మెజారిటీతోటి 2 సార్లు విజయం సాధించినటువంటి ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మరోసారి పట్టు కోసం ప్రయత్నాలు సాగిస్తుండగా ఎలాగైనా వర్ధన్నపేట నియోజకవర్గంలో తమ జెండాను పాతాలని అటు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నటువంటి నేపథ్యంలో వర్ధన్నపేట నియోజకవర్గం ఎవరి ఖాతాలో చేరుతుందో చూద్దాం.